అందరికీ నమస్కారం. జై ప్రజారాజ్యం 2029 ఛానల్ కి స్వాగతం. మీరు కనుక ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. 3 రోజుల క్రితం వైసీపీ మేనిఫెస్టో రిలీజ్ అయింది. ఈ రోజు కూటమి మేనిఫెస్టో రిలీజ్ అయింది. దీనితో ఆంధ్రప్రదేశ్ లో మే 13 జరగనున్న ఎన్నికల రణరంగానికి సర్వసిద్ధమైనట్లే. నామినేషన్ల ప్రక్రియ ఉపసంహరణ వ్యవహారం కూడా ముగిసిపోయింది. అభ్యర్థులు ఎవరు రంగంలో ఉన్నారు, రెబల్స్ ఎక్కడ రంగంలో ఉన్నారు, అంతా క్లారిటీ వచ్చేసింది. ఇక జరగాల్సింది ఎన్నికలు, తేలాల్సింది ఎన్నికల రంగంలో విజేతలు ఎవరన్నది మాత్రం. మరి విజేతలను తేల్చేది ఏమిటి? ఎన్నికల మేనిఫెస్టో ఆధారంగానే విజేతలు ఎవరో తేలుతుందా? ఎవరి ఎన్నికల ప్రణాళిక బాగుంటే వారే విజేతలా? 2009 ఎన్నికల్లో మేనిఫెస్టో ఫలితం ఏమైంది? ఈ అంశంపై ఈ వీడియోలో తెలుసుకుందాం. 2023 నవంబర్లో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు తన మేనిఫెస్టోలో ప్రకటించి ఎన్నికలకు వచ్చింది. ఆ ఎన్నికల్లో 64 సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చింది. దీనితో ఎన్నికల మేనిఫెస్టో ఆకర్షణీయంగా ఉండటం వల్లే కాంగ్రెస్ అధికారంలో వచ్చింది అనే భావన రాజకీయ పక్షాల్లో వచ్చింది. ఆ ప్రభావం ఏపీ ఎన్నికలపై పడింది. ఇక్కడ వైసీపీ కూటమి ఎన్నికల మేనిఫెస్టోలు గమనిస్తే టీడీపీ నేతృత్వంలోని కూటమి మేనిఫెస్టోనే అత్యంత ఆకర్షణీయంగా కనపడుతుంది. మహిళలకు ఫ్రీ బస్సు, ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, ఓల్డేజ్ పెన్షన్ నెలకి 4000, వికలాంగుల పెన్షన్ నెలకి 6000, తల్లికి వందనం కింద ఒక్కో విద్యార్థికి సంవత్సరానికి 15000, ఇసుక ఫ్రీ, బీసీలకు 50 ఏళ్లకే ఓల్డేజ్ పెన్షన్. ఇవన్నీ ఆకర్షణలే. మేనిఫెస్టోని బట్టి విజయం ఉంటుంది అంటే రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో కూటమిదే అధికారం. కానీ అలాగే జరుగుతుందా అంటే అవునని చెప్పలేం. తెలంగాణలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఆ పార్టీ తీసుకున్న రాజకీయ నిర్ణయాలు కాంగ్రెస్ ని అధికారంలో తీసుకొచ్చాయి. అంతేకాని కేవలం మేనిఫెస్టో వల్ల మాత్రమే కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు. మునుగోడు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన బలమైన నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మట్టి కనిపించి బీఆర్ఎస్ గెలవడంలో ప్రధాన భూమిక వామపక్షాల మద్దతు. అలాంటి వామపక్షాలకు చెరొక సీటు ఇచ్చి పొత్తు పెట్టుకుని ఉంటే ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో బీఆర్ఎస్ మెరుగైన స్థితిలో ఉండేది. ఆ 2 జిల్లాల్లో 10-12 సీట్లు తెచ్చుకోగలిగి ఉంటే అధికారం బీఆర్ఎస్ చేజారేది కాదు. 6 గ్యారంటీలు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ఆ హామీలు నెరవేర్చడానికి అపసోపాలు పడుతుంది. ఫ్రీ బస్ పథకం ఒకటే పూర్తి స్థాయిలో అమలవుతుంది. కాంగ్రెస్ అధికారంలో రావడానికి టీఆర్ఎస్ మీద వ్యతిరేకత కారణం. ఈ హామీలు ఇవ్వకపోయినా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉండేది టీఆర్ఎస్ తప్పిదాల ఆధారంగా. ఇప్పుడు ఆ మేనిఫెస్టో వల్ల ఎలాంటి ఇబ్బందులు వచ్చాయో అందరూ చూశారు. ఫ్రీ బస్ వల్ల ఎలాంటి ఇబ్బందులు వచ్చాయో అందరూ చూశారు. ఇక ఇవే తరహా హామీలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణతో పాటు ఎన్నికలు జరిగిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లో కూడా ఇచ్చింది. కానీ మరి అక్కడ ఎందుకు ఓడిపోయింది? 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ వామపక్షాలతో కలిసి మహాకూటమి ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ నగదు బదిలీ పథకంతో ఎన్నికలకు వచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. ప్రతి పేద కుటుంబానికి నెలకు 2000 రూపాయలు నగదు బదిలీ చేస్తామని ఎన్నికల సమయంలోనే చాలా మందితో బ్యాంక్ అకౌంట్లు కూడా ఓపెన్ చేయించారు. 2004లో రైతులకు ఉచిత విద్యుత్, రుణమాఫీ, ఆరోగ్యశ్రీ హామీలతో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి 2009లో కొత్త హామీలేమీ ఇవ్వలేదు. నగదు బదిలీ హామీ అత్యంత ఆకర్షణీయంగా ఉన్నా కానీ జనం పట్టించుకోలేదు. మళ్ళీ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చారు. అధికారంలో ఉన్న పార్టీ పరిపాలన పైన, ఆ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత స్థాయి పైన ఆధారపడి ప్రధానంగా ఎన్నికల ఫలితాలు ఉంటాయి. అధికార పార్టీ పరిపాలన బాగుందని ప్రజలు భావిస్తే, అంతగా వ్యతిరేకత లేకపోతే మరోసారి అవకాశం ఇస్తారు, లేదంటే నిర్దాక్షిణ్యంగా దించేస్తారు. అయితే పరిపాలన బాగుందా లేదా అని ప్రజలు చెప్పాలి, ప్రతిపక్షాలు చెబితే కాదు. ప్రజలు చెప్పేది బ్యాలెట్ బాక్సుల్లోనే చెబుతారు, అది కౌంటింగ్ లోనే తెలుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన జై ప్రజారాజ్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.